హాయ్ గైస్, నేను మీ రాజేష్ ఖన్నా మీ ముందుకైతే కొత్త వీడియోతో రావడం జరుగుతుంది. అదేంటంటే హాల్లో ఫ్రీ స్పేస్ ఉన్న వాల్ కానీ, లేదంటే స్టేర్స్ మెట్ల దగ్గర ఫ్రీ స్పేస్ ఉన్న వాల్ కానీ, లేదంటే బాల్కనీ ఏరియాలో ఫ్రీ స్పేస్ ఉన్న వాల్కి అయితే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది న్యూ యూనిక్ ఐడియా. ఇది మనం ఏంటంటే పుట్టి అయితే ఇది కొంచెం మన రెగ్యులర్గా కలుపుకునే కాకుండా కొంచెం టైట్గా అయితే వాల్ పుట్టిని అయితే మనం కలపడం జరుగుతుంది. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అంత ప్రాపర్గా మనం మిక్స్ చేసుకుంటే డిజైన్ అనేది అంత క్లియర్గా వస్తుంది. మనం డిజైన్ చేయబోయే వాల్ అయితే ఇది ఫస్ట్ అయితే పుట్టి అప్లై చేసాం. ఫస్ట్ డే బిఫోర్ అయితే పుట్టి అప్లై చేసి డ్రై అయింది. ఇప్పుడు మనం దీని మీద డిజైన్ చేస్తున్నాం. ఇది వాల్ ప్రిపరేషన్ అయితే మనం చేసుకుంటున్నాం. వాల్ ప్రిపరేషన్ చేసుకొని పుట్టి అయితే మనం అప్లై చేయడం జరుగుతుంది. పుట్టి అనేది అలా బ్లేడ్ మీద కొంచెం నిలబడేలా అయితే మనం కలుపుకోవాలి. అంత టైట్గా ఉంటే మన డిజైన్ అనేది నీట్గా వస్తుంది. వాల్ పుట్టి అనేది ఇది ప్రాపర్గా ఎక్కించుకోవాలి. కొంచెం తిక్కగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే డిజైన్ నీట్గా రావాలంటే తిక్కగా ఎక్కించుకోవాలి. లేదంటే ఒక దగ్గర ఒకలా వస్తుంది. కొంచెం స్పీడ్గా ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పుట్టి ఎక్కించింది కాబట్టి ఇది ఆరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒకేలా మనం పుట్టి అయితే అప్లై చేయాలో అదే ఎక్కువ అదే తక్కువ అనేది అప్లై చేయకూడదు. మొత్తం అంతా ఒకేలా అప్లై చేసుకోవాలి. పుట్టి శుభ్రంగా నీట్గా ఎక్కించుకొని మనం అయితే లెవెల్ చేసుకోవాలి. ఒకే విధంగా ఉండి మనం లెవెల్ చేసుకొని మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మనం పుట్టినైతే ప్రాపర్గా అప్లై చేస్తున్నాం. ప్రాపర్గా అప్లై చేసి డిజైన్ అయితే మనం చేయడం జరుగుతుంది. ఎక్కడ అనేది మనం ఒక దగ్గర ఎక్కువ తక్కువ అనేది లేకుండా మరీ చూసుకోవాలి. లేదంటే మనం దెబ్బ అయిపోతాం. డిజైన్ అనేది సరిగ్గా రాదు. డిజైన్ అయితే స్టార్ట్ చేసాం. ఇదేంటంటే మన చిన్న బ్లేడ్ ఉంది కదా, మన చిన్న బ్లేడ్ సైడ్ కార్నర్తో మనం ఏంటంటే కిందకి తేల్చి లాగడం అయితే జరుగుతుంది. తెలుసు కదా, జాయింట్ని ఏంటంటే మనం పైకి కలుపుతూ ఉండాలి. పైనుంచి కిందకి అలా కలుపుతూ ఉంటే డిజైన్ అనేది మేకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. వాల్ పేపర్ల కన్నా ఈ వాల్ పుట్టి స్ట్రక్చర్తో డిజైన్ ఎందుకంటే చూస్ చేసుకోవాలంటే ఇది ఏంటంటే మనం నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడు కలర్స్ వేసుకుంటాం. నెక్స్ట్ టైం కూడా మనం కలర్స్ మార్చుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది మనం వేసుకున్న కలర్కి మ్యాచింగ్ మనం కలర్ మార్చుకోవడం జరుగుతుంది. అదే వాల్ పేపర్ అనుకో మనం అలా మార్చుకోవడానికి జరగదు. అలాగే స్టాండర్డ్గా కూడా ఉండదు. ఇదనుకో స్టాండర్డ్గా ఉంటుంది. మన నచ్చిన కలర్ కూడా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. బ్రేకింగ్ లేదంటే చెమ్మ రావడం అలాంటివి అయితే ఇందులో జరగడం జరుగుతుంది. వాల్ పేపర్ అనుకో చెమ్మ కానీ లేదంటే పిల్లలు చింపే అవకాశం కానీ ఏవైనా ఉండొచ్చు. ఇందులో అయితే అలా ఉండదు. చింపడానికి అలా ఉండదు. ఇదైతే స్టాండర్డ్గా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. మనకి అపియరెన్స్ బయటికి ఎక్కువగా కనిపిస్తుంది. బయటకు వచ్చేలాగా కనిపిస్తుంది. మనమైతే ఒకేలా డిజైన్ ఒకేలా వచ్చేలా చూసుకోవాలి. డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే డ్రై అవుతే మన డిజైన్ మేకింగ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి డ్రై అవ్వకుండా ఫాస్ట్గా ఉండి మనం అనుకున్న డిజైన్ సరిగ్గా రావాలి. ఆ డాష్లు అనేవి కరెక్ట్గా రావాలి. పైనుంచి కిందకైతే నీట్గా చేయాలి. క్రాస్గా చూసారు కదా ఎలా చేస్తున్నా క్రాస్గా చేసుకోవాలి. ఎక్కడెక్కడ పర్లేదు అక్కడ చెక్ చేసుకుని మళ్ళీ మనం అయితే డిజైన్ని చేసుకుంటూ రావాలి. డ్రై అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం డ్రై అయ్యే ప్లేస్లో మళ్ళీ చిన్న పుట్టి ఎక్కించుకొని మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. చూస్తే కదా డ్రై అయిన దగ్గర మనం పుట్టి అయితే ఎక్కించుకొని మనం డిజైన్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా సింపుల్ డిజైన్, బాగుంటుంది. దీనికి మనం పెయింటింగ్ అనేది కలర్గా కాంబినేషన్గా వేయించుకుంటే ఇది సూపర్గా ఉంటుంది. ఎక్కడైతే పర్లేదో డిజైన్ అయితే మళ్ళీ మనం చూసుకొని ఓవరాల్గా అక్కడైతే అప్లై చేసుకోవాలి. మొత్తం అయితే మనం డిజైన్ అయితే ఫుల్గా అప్లై చేసుకున్నాం. డిజైన్ అంతా అప్లై చేసుకున్నాం. ఇప్పుడైతే ఇది కొంచెం
మనం ఒక్క 5 నిమిషాలు లేదా ఒక 2 మినిట్స్ అలా మనం అయితే చిన్నది డ్రై అయితే మనకి మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. దాని పైనుంచి లైట్గా జస్ట్ అలా లైట్గా మనం అయితే దానిపైన అలా బ్లేడ్తో మనం అయితే మూవ్ చేయాలి. మూవ్ చేస్తే మనకు డిజైన్ అనేది రావడం జరుగుతుంది. ఇది రెయిన్ఫాల్ అయితే బాగుంటుంది. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. దీనికి షేడ్స్ ఇచ్చుకుంటే మనం బ్లాక్ అప్లై చేసుకొని బేస్ కోట్ దానిపైన మనం షేడ్స్ ఇచ్చుకుంటే చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫొటోస్ పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది డిజైన్. ఆఫ్టర్ డిజైన్ ఫొటోస్ అయితే ఎలా వచ్చాయి. దీనికి ఇంకా పెయింటింగ్ వేస్తే ఇది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. చూసారు కదా, మరింత కొత్త వీడియోలు మీ ముందుకైతే నేను రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.